ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. చాలా బాగుంది కదా. అందుకే తీసుకొచ్చింది. నువ్వేదో చెప్పాలన్నావు. నువ్వు ప్రశాంతంగా కూల్ గా ఉన్నావు కదా. ఇది చెప్పడానికి తీసుకొచ్చావా? ఆ నేను చెప్పింది విన్న తర్వాత నువ్వు కోపం తెచ్చుకోవు కదా. అది నువ్వు చెప్పే టాపిక్ మీద ఆధారపడి ఉంటుంది. టాపిక్ మంచిదే. అప్పుడు భయం ఎందుకు? ధైర్యంగా చెప్పు. పల్లవి, నువ్వు నాతో ఏదో చెప్పాలనుకుంటున్నావు, కానీ నేనేమంటానోనని టెన్షన్ పడుతున్నావు. నువ్వేం చెప్పినా నేనేమీ అనను. చాలా కూల్గా ఉన్నాను. ఓకేనా? ధైర్యంగా చెప్పు. దేని గురించైనా టకటకా మాట్లాడే నువ్వు ఇప్పుడెందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు? నువ్వు చెప్పేది కరెక్టే. ఏ విషయమైనా ఎవరితో అయినా ధైర్యంగా మాట్లాడగలను, కానీ ఎందుకో ఈ విషయం మాట్లాడదామంటే ధైర్యం సరిపోవడం లేదు. అవునా? సర్లే, నీకు ధైర్యం వచ్చినప్పుడు చెప్దు గానీ వెళ్దాం పద. చరణ్, చెప్పు చెప్పు పల్లవి. అదేంటంటే ఆ, నేను ఆగు. హలో, చెప్పరా. లేదురా, ఫ్రెండ్తో బయటకు వచ్చాను. పర్వాలేదు, చెప్పు. ఏదైనా ఇంపార్టెంటా? అరే, మా ఫ్రెండ్ ఏదో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలంటే బయటకు వచ్చాను. నీకు తర్వాత కాల్ చేయనా? సరేరా, బాయ్. సారీ పల్లవి, నా ఫ్రెండ్ యూఎస్ నుంచి వచ్చాడు. ఏదో ఇంపార్టెంట్ మ్యాటర్ అంటేను. సరే, ముందు నువ్వేదో చెప్పాలనుకుంటున్నావు కదా, చెప్పు. అది శరణ్. అమ్మా, పల్లీలు తీసుకోండి అమ్మా. ఏమొద్దు, వెళ్ళు. అలా అనకండమ్మా. పండించిన పల్లీలమ్మా, ఇసుకలో బాగా ఏగించిన పల్లీలు చాలా బాగుంటాయమ్మా. ఒక పొట్లం తీసుకోండి అమ్మా. వద్దని చెప్తుంది కదండి, వెళ్ళండి. అసలే బేరం లేకుండా ఉన్నానమ్మా. ఒక పొట్లం తీసుకోండి అమ్మా. వద్దని చెప్తున్నాను కదండి, వెళ్ళండి. ఒక పొట్లం తీసుకోండి అమ్మా.